ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ అమావాస్య సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. ఈ రోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క ఉచ్చ స్థితి ఉంది కాబట్టి ఆ క్షేత్రాధిపతిగా కేతువుకి చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత ఏర్పడింది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రాహు యొక్క కన్యాక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క ఉచ్చస్థితి కర్కాటక క్షేత్ర స్థితి, కుజుడు యొక్క వీక్షణ మకర క్షేత్రం నుంచి, అలాగే రవి బుధ శుక్రులు ధనుస్సు క్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరినప్పటికీ అనిశ్చితి కూడా వెనంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ వ్యవహారాల్లో చేసినటువంటి పొరపాట్లని సవరించుకోలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కార్యాచరణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో చిరు సమస్యలు తలెత్తినా తిరిగి సర్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రగతి చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అకారణ కలహాలు, ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. విద్యా సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వాహన విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ధైర్యం సంపాదించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలగా చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. వేగవంతమైన శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ప్రయోజనాలు ప్రయాణాల ద్వారా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు చకచకా ప్రారంభించగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధి చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. విద్యాబలం చేకూరుతుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని అవలీలగా సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఉద్యోగ సంబంధిత నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ విషయాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. విద్యాబలం ఏర్పడుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ఒప్పందాలు లావాదేవీలు సంభాషణలు ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలతో ముగించినప్పటికీ ప్రయోజనాల్ని కూడా సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది.
నూతన ఉత్సాహం అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆనందకర వాతావరణం వేగవంతంగా దగ్గరవుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా వ్యాపారపరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన జీర్ణశక్తి బాగుండడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా జీర్ణశక్తి అంటే ఏంటంటే మన లోపల జఠరాగ్ని అని ఉంటుంది. అంటే దాన్నే మన ఆకలి జీర్ణశక్తి అన్నింటికి కూడా ఆధారమైనటువంటిది అన్నమాట. ఈ జీర్ణశక్తి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందిలో చాలా తక్కువగా ఉంటుంది, కొంతమందిలో మరీ ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో సమానంగా ఉంటుంది. మన జీర్ణశక్తి ఎలా ఉందో దాన్ని బట్టి మనం తీసుకునేటువంటి ఆహారం కూడా నిర్ణయించుకోవాలి. జీర్ణం కానటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం అది కనుక అలవాటు చేసుకున్నట్టయితే అది అంటే అప్పటికప్పుడు కొంచెం అజీర్ణమో విరేచనాలు అవడమే కాకుండా భవిష్యత్తులో కొన్ని అనారోగ్యాలు రావడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు నెమ్మదిగా నవిలి తినాలి. ఎందుకంటే మన జీర్ణం మన నోట్లోనే మొదలవుతూ ఉంటుంది. జీర్ణ రసాలు నోట్లో ఊరి వాటితోటి కలిసి మన ఆహారం లోపలికి వెళ్ళినట్టయితే కనుక బాగా అరగటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా నిదానంగా నవిలి తినాలి. అలాగే తినేటప్పుడు తినేటువంటి ఆహారం మీద మనసు లగ్నం చేసుకుని తింటున్నట్టయితే కనుక మన జీర్ణశక్తి బాగుండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణశక్తిని మెరుగ్గా ఉంచుకోవడం కోసం అని చెప్పి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ ఔషధం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే సొంఠి. సొంఠి జీర్ణశక్తిని మెరుగ్గా ఉంచేందుకు చాలా చాలా బాగా తోడ్పడేటువంటి మూలిక. అంటే ఆకలిని పెంచుతుంది, తిన్నటువంటి ఆహారం బాగా అరిగేలాగా చేయడానికి కూడా సొంఠి ఉపయోగపడుతుంది. సొంఠిని కొంచెం నేతిలో వేయించి తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి సొంఠి చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది ఏంటంటే పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా జీర్ణశక్తిని ఆకలిని బాగా మెరుగుపరిచేటువంటి మంచి మూలిక అన్నమాట. పిప్పళ్ళను కూడా సొంఠిలాగానే కొంచెం నేతిలో వేయించి తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ సొంఠి చూర్ణం కంటే పిప్పళ్ళ చూర్ణాన్ని కొంచెం తక్కువగా అంటే 40 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. వైసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కస్సంసారో జ్ఞాతే తత్వే క్షీణే విత్తే కస్సంసార జ్ఞాతే తత్వే కస్సంసార అని శంకర భగవత్పాదులు భజగోవిందంలో చెప్పినట్టు ఇంకా అజ్ఞానము కలిగితే ఇక సంసారం ఎక్కడుంటుంది. కాబట్టి భగవంతుణ్ణి చేరడానికి ఈ శరీరాన్ని ఒక ఉపకరణముగా వాడుకోవడానికి అవకాశం ఉన్నది ఇదొక్కటే. ఆవు పాలు ఇవ్వగలదు, ఆవు పాలు గొప్పవి, ఆవు పెరుగు గొప్పది, ఆవు
పెరుగులోంచి వచ్చిన నెయ్యి గొప్పది, పంచగవ్యములు గొప్పవి. ఇన్ని గొప్పవైన ఆవు గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చెయ్యగలదా? శివలింగం దగ్గరికి వెళ్ళి ధారలు విడిచిపెట్టగలదా? మనం పిండుకుని మన గోత్రనామాలతో మన అభ్యున్నతి కొరకు మనం చేసుకోగలం అభిషేకం. అది ఈ ఉపాధికి మాత్రమే ఉంది. మనుష్య ఉపాధిలో ఉన్నాం కాబట్టి ఇంతమంది వచ్చి కూర్చుంటే ఊరుకున్నారు. ఈ ఉపాధిలో లేనందుకు ఒక కుక్క పూర్వజన్మ సంస్కారం ఉండి వెంకటేశ్వర వైభవం విందామని ఈ మెట్లెక్కి ఇలా వస్తే చీచీ చీచీ అని బయటికి తరిమేస్తాం. ఈ ఉపాధికున్న గొప్పతనం భగవత్కథా శ్రవణం చెయ్యగలదు, భగవన్నామమును పలుకగలదు. ఈ రెండు అపురూపమైన వరములను సంతరించుకున్నటువంటి ఈ ఉపాధికున్న గొప్పతనాన్ని విస్మరించి మిగిలినవన్నీ పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడైతే ఎవడకు కావాలి? పట్టుకెడతాడా ఈ కాయంతో? ఎంత గొప్పవాడైనా చిట్ట చివరికి మహా అయితే గంధపు చెక్కల్లో కాలిపోవాలి, ఇంకొకడైతే చింతకర్రల్లో కాలిపోవాలేమో తప్ప కాలిపోవడానికి కొత్తగా అగ్నిహోత్రాన్ని చల్లని దాన్ని తీసుకురావడం ఎవడి విషయంలోనూ కుదరదు. ఈ పాటి దానికి అల్లరిపడి ఏమిటి నువ్వు మిగల్చుకున్నది? కాబట్టి నారాయణుని చేరుదారి నూహింపకదారుణా గంబుల తగలువారు ముక్తియను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై భ్రష్టులై లోకంలో ఉండేటటువంటి జనులందరూ ఇటువంటి స్థితిలో ఉన్నారే. అరే వీరికి మనుష్య జన్మ ప్రయోజనమే అర్థం కాకుండా పోతోంది అని నేను చాలా బాధపడుతున్నాను నాన్నగారు అన్నాడు నారదుడు. అంటే బ్రహ్మగారు అన్నారు, స్థితికారుడు శ్రీ మహావిష్ణువు, ఆయన లోకాల్ని రక్షించవలసిన వాడు. కాబట్టి ఇప్పుడెవరికి భగవంతుడు ప్రారంభంలోనే అక్కర్లేదు. భగవంతుడు ప్రారంభంలోనే అక్కర్లేదంటే 7 కొండల మీదకి వెడుతున్న వాళ్ళందరూ మరి ఎందుకు ఎడుతున్నారండి అని మీరు నన్ను ప్రశ్న ఇచ్చు. అది ఎందుకు ఎడుతున్నారో ఆయనే చెప్పాడు వెంకటేశ్వర స్వామి. కాబట్టి భగవంతుడు ఇప్పుడు కారుణ్యము చేత కదలాలంతే. రాక్షస సంహారం చేద్దామంటే త్రేతాయుగంలో రాక్షసుల ఉపాధి వేరు, తెలుస్తారు వీళ్ళు రాక్షసులని. ద్వాపర యుగంలో వేరు, తెలుస్తారు రాక్షసులని. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికున్న పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? రాక్షసుడు వేరుగా ఉపాధితో ఉండడు, మనుష్య శరీరమునందు ప్రవేశించి మనసులో ఉంటాడు. అది కలిపురుషుడికి వరం. కాబట్టి అలా కూర్చుని ఉన్నటువంటి రాక్షసుణ్ణి మీరు పట్టుకోలేరు. కాబట్టి ఎంతమంది మనుష్యుల్ని చంపేస్తారు? ఇప్పుడు రాక్షసులను ఎంత చంపేశారు? 14,000 మందిని తెగటార్చేశాడు రామచంద్రమూర్తి. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ఎక్కువ పెట్టాడో, ఎప్పుడు కొట్టాడో కూడా తెలియదు, అలా చంపేశాడు. కాబట్టి బండన భీముడు అత్తజన బంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడలుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటతున్న దశరథి కరుణాపయోనిధి అని గోపరాజు గారు పొంగిపోయారు. కానీ ఇప్పుడు ఈ లోకంలో ఈ స్థితిలో రామచంద్రమూర్తి వస్తే ఎంతమందిని చంపుతాడు? ఎవరికీ ధర్మం అక్కర్లేకపోతే, అందరి మనసుల్లో రాక్షసుడే ప్రవేశిస్తే, అందరికీ ఇంద్రియ భోగాలే కావలసి వస్తే, అందరికీ ధర్మ వ్యతిరేకమైన ఆలోచనే ఉంటే ఎంతమందిని చంపేస్తాడు ఆయన? అందుకే ఇప్పుడు కావలసింది ఏది అంటే, కలిపురుషుడి ఉద్ధతి చేత ధర్మమును అందరూ విస్మరిస్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా చెయ్యాలి. ఈ ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా చేసేటప్పుడు వేదము యొక్క ప్రమాణము పక్కకి తొలగిపోకుండా చూడాలి. రెండిటిని ఏకకాలమునందు సమన్వయం చెయ్యాలి. అందుకే ప్రార్థించేవాడే లేడు అసలు రమ్మనమని ఈశ్వరుణ్ణి. ఆయనే తనంత తానుగా కదిలాడు. ఆయన తనంత తానుగా కదిలి వచ్చాడు. అందుకే కదిలి రావడంలో ముందు అమ్మవారు కదులుతుంది, లక్ష్మి కదులుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన వాడి పేరు వేరొకటి కాదు, వెంకటేశ్వరుడు. వేం పాపం, కటా తొలగించువాడు ఈశ్వరుడు, సర్వజగన్నియామకుడు. ఆయనని ప్రశ్నించగలిగిన వారు లేరు. నువ్వు ఇలా ఎందుకు చేస్తావని అడగగలిగిన వాడు లేడు. అంతటి సార్వభౌముడు. అటువంటి వాడు శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. దేనికని? కేవలము కారుణ్యంతో. అరేరే నా బిడ్డలు పాడైపోతున్నారా, కలిపురుషుడు యొక్క ఉద్ధతికి వీళ్ళకి మళ్ళీ ధర్మమునందు అనురక్తి కల్పిస్తాను, అందుకు నేను వస్తున్నానన్నాడు అని ఒక శంకరాచార్య స్వామి వారి అవతారంలా బోధ చేసుకుంటూ వెడితే అప్పటికి విని మళ్ళీ మరిచిపోతారేమోనని శ్వేతవరాహ కల్పం పూర్తయిపోయేంత వరకు అనుగ్రహించడం కోసమని మహానుభావుడు వెంకటరమణుడై వచ్చి కూర్చున్నాడు. ఆయన అనుగ్రహించిన తీరు ఎలా ఉంటుంది అన్నదాన్ని వెంకటాచల వైభవము అని
మహాతల్లి తరిగొండ వేంగమాంబ గారు ఒక అద్భుతమైనటువంటి గ్రంథరచన చేశారు. తరిగొండ వేంగమాంబ గారి కవిత్వం అంటే పోతన గారి కవిత్వం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అవి పరమేశ్వరుడు వచ్చి తన కథ తాను వింటుండగా తానే కాలు నేలకి మట్టుతూ ఊయల ఊగుతూ భగవత్ కథ వింటుండగా ఆయన కథ ఆయనకి చెప్తుంటే ఆయన కథ ఆయన వింటూ ఆయనే కాలాన్ని మరిచిపోయేటట్టు రచించి చెప్పగలిగిన సమర్థత కలిగిన తల్లి. అందుకే వెంకటాచలం కొండ మీద ఓ పెంకుటింట్లో కూర్చుని ఆవిడ భాగవతం చెప్తుంటే వెంకటరమణుడు ఊయలలో కూర్చుని వింటున్నాడు. తెల్లవారిపోయింది. ఈవిడ చెప్పడం ఆపలేదు, ఆయన వినడంలో కాలాన్ని గమనించలేదు. ఎవరు? కాలస్వరూపుడైన పరమేశ్వరుడు. అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, భగవంతుడు బాగుంటాడా భగవత్ కథ బాగుంటుందా అంటే, మంచి బిగి మీద భగవత్ కథ జరుగుతుండగా అకస్మాత్తుగా మీ పక్క కుర్చీలోకి వెంకటేశ్వరుడు వచ్చి కూర్చుని నా గురించే చెప్తున్నాడు అన్నాడు అనుకోండి. చెప్తే చెప్పాడు కనుక చెప్పాగు అది అన్నీ అనేటట్టుగా చెప్పబడిన కథ ఏదో అది భగవత్ కథ. కాబట్టి భగవత్ కథకున్న శక్తి భగవంతునికి ఉండదు నిజానికి. అంత అందంగా ఉంటుంది భగవత్ కథ. అందుకే ఆయన కథకి ఆయనే వశుడు అయ్యాడు. ఎంతో అనురక్తితో వింటున్నాడు. తెల్లవారుజామున 3 గంటల వేళ అయిపోయింది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సుప్రభాతం మొదలెట్టారు. వెంగమాంబ వెంగమాంబ సుప్రభాతం చదువుతున్నారు. వెళ్ళిపోవాలని గభాలను దూకేశాడు ఉయ్యాల్లోంచి. పద్యం మధ్యలో ఘట్టం మధ్యలో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాను ఆవిడ పంచి పట్టుకున్నారు. అది ఆవిడ స్వతంత్రత. ఎప్పుడు ఇలా భయపడిపోతూ ఇలా చేతులు కట్టుకుని నేను పాపిష్టివాణ్ణి అంటూ నించున్నది భక్తి కాదు, చొరవ ఉన్నది భక్తి. త్యాగరాజస్వామి వారిలా ఎన్నాళ్ళు జానకి వడ్డిస్తుంది, అన్నాళ్ళు నువ్వు తింటావు, జానకే వండుతుందిలే, నేను వండితే నీకు రుచి పనికిరాదేమో, ఆవిడ వండితే వండింది పోనీ వాళ్ళ నన్ను వడ్డించని అన్నారు త్యాగరాజస్వామి. అలా అన్నది భక్తి. ఆ స్వాతంత్రం ఉండాలి భక్తిలో. కాబట్టి ఆవిడ పంచె పట్టుకుంది, పంచె చిరిగిపోయింది. వెంకటరమణుడు ఆనంద నిలయంలోకి వెళ్ళిపోయాడు. సుప్రభాతం తలుపులు తెరిచారు. చిరిగిపోయిన పంచితో లక్ష్మీనాథుడు ఉన్నాడు. తెల్లబోయారు. అప్పుడు అనుకున్నారు, ఆయన పంచి చిరిగిపోయేటట్టుగా పట్టుకోగలిగినంత స్వాతంత్రం ఆవిడికి తప్పేవరకు ఉంది, కాబట్టి ఆవిడని వెళ్ళి అడగండి అన్నాడు. మనకైతే శేషవస్త్రం దొరికితే అబ్బో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చూపించి పెద్ద అల్లరి చేస్తాం. ఆవిడ పంచ మడతెట్టి ఇంట్లో అలా పక్కన పడేసి పూజ గదిలో. వాళ్ళు వచ్చి అడిగారు అర్చకులు, వెంకటేశ్వర స్వామి వారు కట్టుకున్న పంచి చిరిగిపోయిందమ్మా, మీ ఇంట్లో ఉందా ముక్కని అడిగారు. ఆ కథ చెప్తుంటే మధ్యలో వెళ్ళిపోతుంటే పంచి పట్టుకున్నాను, చిరిగిపోయింది, అదిగో మడతెట్టి పూజ గదిలో పెట్టే పట్టుకోండి ఆవిడ. ఆవిడికి అంత స్వాతంత్ర్యం ఈశ్వరుడి దగ్గర. ఆవిడ చేశారు వెంకటేశ్వర వైభవం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కలియుగంబున పాపకర్మంబులాచరించు ప్రజలు రోగాది తాపత్రయములు కలుగగా తత్కాలంబులందు నన్ను పేర్కొనుచు పల్మురల్ పెట్టునప్పుడు వారి ఆపదల తీర్చి రక్షింపకుండుట నాకు నీతి కాదు. జీర్ణశక్తి బాగుండడానికి ఎప్పుడూ కూడా అంతకుముందు తీసుకున్నటువంటి ఆహారం బాగా జీర్ణమైన తర్వాత మాత్రమే మళ్ళీ ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకున్న కొంతసేపటికే మళ్ళీ ఆహారం తీసుకుంటున్నట్టయితే కనుక అది సరిగా జీర్ణం కాదు. అలాగే జీర్ణశక్తి బాగా ఉండడానికి వ్యాయామం కూడా బాగా తోడ్పడుతుంది. ప్రతిరోజు ఒక 30-40 నిమిషాల పాటు చక్కగా వ్యాయామం చేస్తూ ఉంటే కూడా జీర్ణశక్తిని మెరుగుపరచుకోవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచుకోవడానికి చేసుకునేటువంటి ఆయుర్వేద ఔషధంలో 2 మూలికలు ఇందాక చెప్పుకున్నాం. ఆ మిగతా మూలికలు ఏమేంటంటే వాము కూడా జీర్ణశక్తి బాగుండడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ వాముని కొంచెం మూకుట్లో వేసి కొద్దిగా వేయించి తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇందులో వేసుకోవాల్సినటువంటి తర్వాత ద్రవ్యం ఏంటంటే సోంపు కూడా జీర్ణశక్తి బాగుండడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కడుపులో ఎలాంటి వాయువులు తయారవ్వకుండా ఉండడానికి కూడా సోంపు సహాయపడుతుంది. ఆ సోంపుని వేయించాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని ఒట్టిగా చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా ఇందులో ఆఖరిగా వేసుకోవాల్సినటువంటి ద్రవ్యం సైంధవ లవణం. లవణాలన్నీ కూడా జీర్ణశక్తి బాగుండడానికి చాలా బాగా సహాయపడతాయి. జీర్ణరసాలు బాగా ఊరడానికి, తిన్నటువంటి ఆహారం చక్కగా జీర్ణం అవడానికి కూడా లవణాలు సహాయపడతాయి. అందులోనూ సైంధవ లవణం అన్ని లవణాల కంటే కూడా మంచి ప్రయోజనాలు కలిగించేటువంటి ఉత్తమ ద్రవ్యం అన్నమాట. సైంధవ లవణాన్ని కూడా మెత్తటి చూర్ణంలా చేసుకుని దీన్ని కేవలం 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ ద్రవ్యాలన్నింటినీ కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకొని గట్టిగా మూత పెట్టి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ఆహారం తీసుకునేటప్పుడు ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని అంటే ఈ చూర్ణాలన్నింటినీ కలిపినటువంటి దాన్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని కలుపుకుని తాగవచ్చు.
లేదంటే ఆహారం తీసుకునేటప్పుడు మొట్టమొదటి ముద్దలో ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఒక అర చెంచాడు వేసుకుని దాన్ని కొద్దిగా నేతితో కూడా కలుపుకొని ఒక ముద్ద తినేసి తర్వాత అన్నం తింటూ ఉన్నట్టయితే కనుక జీర్ణశక్తి మెరుగవడానికి ఈ ఔషధం చాలా బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పూజా విధి విధానంలో ఎటువంటి నియమాలను అనుసరించాలో పరిశీలిద్దాం. పూజ చేసే సమయంలో హారతికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. మనం భగవంతుడికి హారతి ఇస్తున్నామంటే హారతిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవాలి. హారతి అంటే ఆత్మరతి అని అర్థం. మన ఆత్మను పరమాత్మలో లయం చేయటమే హారతిలో ఉన్నటువంటి అంతరార్థం. హారతి ఇవ్వటానికి మనం కర్పూరాన్ని కానీ లేదా నేతితో తడిసినటువంటి ఒత్తులను కానీ ఉపయోగిస్తాం. కర్పూరాన్ని కానీ నేతితో తడిసినటువంటి ఒత్తులను కానీ ఉపయోగించి హారతిని ఇవ్వటం ద్వారా మనం పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. కర్పూరంతో భగవంతుడికి హారతి ఇస్తున్నామంటే కర్పూరం ఏ విధంగా కరిగిపోతుందో ఆ విధంగా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా కరిగిపోయి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అని చెప్పటమే దీనిలో ఉన్నటువంటి అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. హారతి ఇచ్చే సమయంలో వెంకటేశ్వర స్వామి వారిని స్మరించుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అనునిత్యము హారతి ఇచ్చే సమయంలో వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టగ్నమభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజామ్యహం అంటూ స్వామి శ్లోకాన్ని జపించుకుంటూ హారతి ఇచ్చినట్లయితే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే హారతి ఇచ్చే సమయంలో పరమాత్మకు 3 సార్లు హారతి ఇవ్వాలని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. మొదటిసారి పరమాత్మకు హారతి ఇచ్చే సమయంలో స్వామి పాదాల దగ్గర నుండి శిరస్సు వరకు హారతిని చూపించి తిరిగి పాదాల దగ్గరకు రావాలి. అలా ఇచ్చే మొదటి హారతి ద్వారా కుటుంబ యజమానికి రక్షణ ఏర్పడుతుందని, కుటుంబ యజమాని యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఆ మొదటి హారతి సహకరిస్తుందని సంప్రదాయం తెలియజేస్తుంది. అదేవిధంగా రెండవసారి పరమాత్మకి హారతి ఇచ్చే సమయంలో స్వామివారి పాదాల దగ్గర నుంచి ప్రారంభించి నేత్రాల యొక్క పైభాగం వరకు హారతి ఇచ్చి తిరిగి పాదాల దగ్గరకు రావాలి. ఇలా రెండవసారి హారతి ఇవ్వటం ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులై సుఖ సంపదలతో భోగభాగ్యాలతో విరాజిల్లుతారని శాస్త్రవచనం. అలాగే చివరగా 3వసారి హారతిని ఇచ్చేటప్పుడు పరమాత్మ యొక్క పాదాల దగ్గర ప్రారంభమై పరమాత్మ యొక్క నేత్రాల క్రింది భాగం వరకు వచ్చి తిరిగి స్వామివారి పాదాల చెంతకు రావాలి. ఇలా 3వసారి ఇచ్చే హారతి వల్ల గృహ యజమాని, కుటుంబంలో సభ్యులు అందరూ కూడా సర్వతోముఖాభివృద్ధిని సిద్ధింపజేసుకొని పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. హారతి ఇచ్చే సమయంలో హారతికి ఉపయోగించేటటువంటి దీపపు సెమ్మె, దీపపు కుందెను బట్టి అనేక రకాలైనటువంటి హారతులను సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. హారతి ఇచ్చే సమయంలో ఒక ఒత్తి వేసి హారతి ఇచ్చినట్లయితే దాన్ని ఏకహారతి అంటారు. ఈ ఏకహారతి ద్వారా సంపూర్ణంగా పూజా ఫలాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే హారతి ఇచ్చే సమయంలో దీపారాధన కుందెలో 2 ఒత్తులు వేసి పరమాత్మకి హారతి ఇచ్చినట్లయితే దాని ద్వారా దాంపత్య జీవితంలో వచ్చే విభేదాభిప్రాయాలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. అలాగే హారతి ఇచ్చే సమయంలో బిల్వ హారతి ఇవ్వటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. బిల్వ హారతి అంటే మారేడు దళం ఆకారంలో ఉన్నటువంటి దీపపు సెమ్మెలో 3 ఒత్తులు వేసి పరమేశ్వరుడికి హారతి ఇచ్చినట్లయితే దాన్ని బిల్వ హారతి అంటారు. బిల్వ హారతి ఇవ్వటం ద్వారా సదాశివుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సర్పాకారంలో ఉన్నటువంటి కుందె మీద 3 ఒత్తులు వేసి హారతి ఇచ్చినట్లయితే దాన్ని నాగహారతి అంటారు. నాగహారతి ఇవ్వటం ద్వారా సంతానపరమైనటువంటి సమస్యలను నివారింపచేసుకొని సంతాన సిద్ధిని పొందటానికి, సంతానం చక్కటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా దైనందిన జీవితంలో పూజ చేసే సమయంలో పరమాత్మకి ఎటువంటి హారతులను ఇస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం.
రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. హస్తా నక్షత్రం 1వ పాదం. ఈ హస్తా నక్షత్రం ఉన్న రాశి కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు. ఆయాతు దేవ సవితోపయాతు. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా హస్తా నక్షత్రం పైన ఉంటుంది. అలాగే హస్తా నక్షత్రానికి దశానాథుడు సాక్షాత్తు చంద్రుడు. చంద్ర నక్షత్రాలు 3 ఉన్నాయండి. ప్రధానంగా రోహిణి, అలాగే హస్త, అలాగే శ్రవణం. ఈ 3 నక్షత్రాల్లో ఎక్కడ జన్మించినా మానసికమైన బలం విశేషంగా ఉంటుంది. అంటే మనోబలం. ఎటువంటి పరిస్థితుల్లోనూ మానసికంగా దెబ్బతినరు. ఆలోచనా శక్తి, బుద్ధి, ప్రచోదన శక్తి, తెలివితేటలు అపారంగా ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి ఒక దైవం ఉన్నది. ఆయనే మహాగణపతి. సర్వ విఘ్నములని తొలగించేటటువంటి ఏకైక దైవం మహాగణపతి. కారణం, మనఃకారకుడైనటువంటి చంద్రుడు దశానాథుడుగా, బుద్ధికారకుడైనటువంటి బుధుడు రాశీషుడుగా, అలాగే నక్షత్రానికి అధిదైవంగా సాక్షాత్తు మహాగణపతి ఉండటం విశేషం. ఈ 3 యోగాలు చాలా అరుదుగా సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి నక్షత్రానికి అధిష్టాన దైవం సాక్షాత్తు సూర్య భగవానుడు. సూర్యుడంటే ఆత్మశక్తి. ఆత్మశక్తి అపారంగా ఉంటుంది. వాళ్ళ గురించి వాళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదు. అసలు జాతకం ఎందుకు చూడాలి? మన గురించి మనం తెలుసుకోవటం కోసం జాతకం చూడాలి. అంటే మనలో ఉన్నటువంటి దైవశక్తి ఎంత ఉంది, మనలో విజ్ఞానం ఎంత ఉంది, విద్యాశక్తి ఎంత ఉంది, ధనశక్తి ఎంత ఉంది, ఈ విషయాలు తెలుసుకుంటే మనం ఏ మార్గంలో గొప్పవాళ్ళం కావచ్చో తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క పాదాధిపతి ఉంటారు. ఈ పాదస్పర్శతోనే ఫలితాలు వస్తాయి. ఇక్కడ రాశి స్పర్శను చూస్తే బుధుడు యొక్క బలం పరిపూర్ణంగా ఉండటం ద్వారాగా బుద్ధి చైతన్యం విశేషంగా ఉంటుంది. హస్తా నక్షత్రానికి ఏర్పడ్డటువంటి శుభయోగాలు మరి ఇతర నక్షత్రాలతో పోల్చినప్పుడు దీనికి ఎక్కువగా ఉన్నాయి. మహాగణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండటం ప్రధాన కారణం. అయితే ఇక్కడ చిన్న లోపం కూడా కనపడుతుంది. హస్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చెడును ఊహించినా, భయపడ్డా వాళ్ళకి జీవితాంతం భయం ఉంటూ ఉంటుంది. ఇక్కడ మహాగణపతి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. గణపతి ధ్యానం ఎక్కువ చేయాలి. ఇక మొదటి పాదాన్ని పరిశీలిస్తే పాదాంశ కుజుడు యొక్క అధీనంలో ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అంశ. గణపతికి సాక్షాత్తు సోదరుడైన కుమార గురవే నమః. కుమారస్వామికి గురుత్వాన్ని స్వీకరించిన దైవం మహాగణపతి. సైన్యాధ్యక్షుడైనటువంటి కుమారస్వామికి మహాగణపతి ముందు ఉండి ఏం జరుగుతుంది, ఏం జరగబోతోందో ముందుగానే ఆయన సూచిస్తూ గురునాయకత్వాన్ని వహించి గురు బాధ్యతని స్వీకరించి కాపాడుతూ ఉంటారు. మొదటి పాదానికి ధైర్యం ఎక్కువ. ఇది కుజాంశ. పాపాసక్తత కూడా అలాగే ఉంటుంది. పాప భీతి కూడా ఉంటుంది. ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో ఆ ధైర్యాన్ని సద్వినియోగం చేయకపోతే అది చెడు కార్యములకి వినియోగం అవుతుంది. మొదటి పాదంలో కుజుడు అధిష్టాన దైవంగా ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన బాగా కాపాడుతుంది. ధైర్య సాహసాలు బాగా ఉంటాయి. ఈ ధైర్య సాహసాలు ధర్మ పరిరక్షణ యందు వినియుక్తం కావాలి. హస్త అంటేనే హసనే, ప్రకాశించున్నది అని అర్థం. నక్షత్ర విశేషానికి పేరు. అసలు నక్షత్రాలంటేనే ప్రకాశించేవి. ఈ ప్రకాశించే గుణం హస్తకి ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇది జ్ఞాన ప్రచోదనం కనుక, జ్ఞానప్రకాశం కాబట్టి మహాగణపతికి హస్తిముఖుడని కూడా నామం ఉన్నది కనుక అందులో మొదటి పాదం ధైర్యానికి ప్రతీక, న్యాయ నిరతకి, లక్ష్య సాధనకి ప్రతీక. హస్తా నక్షత్రం మొదటి పాదంలో జన్మిస్తే శాంత స్వభావులు, మృదు స్వభావులు, చిత్త విశ్లేషణ విశేషంగా ఉంటుంది. మంచి చెడులని వేరు చేసి మంచిని మాత్రమే గమనించే శక్తి ఉంటుంది. చిన్నతనంలో వీళ్ళని భయపెట్టకూడదు.
చిన్నతనంలో చెడు మార్గాలు అలవాటు కాకుండా జాగ్రత్త పడాలి. ప్రధానంగా చంద్రుడు దశానాథుడుగా ఉన్నారు కాబట్టి మాతృప్రేమ, అలాగే మాతృసేవ. ఇక్కడ మనం పాపకార్యాసక్తత అనే పదం చెప్పుకున్నాం. కారణం రాస్యాత్తు అష్టమ స్థానంలోకి మొదటి పాదం వెళుతుంది. జ్యోతిషశాస్త్రాల్లో గమనించాల్సిన అంశం ఇదే. హస్తా నక్షత్ర ఫలితాలని ఒకే విధంగా ఉన్నప్పటికీ పాద ఫలితం దగ్గరికి వచ్చేసరికల్లా ఆ పాద అధిపతి అయిన కుజుడికి, రాస్యాధిపతి అయిన బుధుడికి ద్విర్ద్వాదశ షష్ఠాష్టక స్థితులు ఏర్పడరాదు. ఇది ప్రధానమైన సూత్రం జ్యోతిషశాస్త్రంలో. ఇక్కడే వీరిలో ఉన్నటువంటి భేదం ఏర్పడుతుంది. హస్తా నక్షత్రంలో పుట్టిన వారందరితో పాటుగా చూచినప్పుడు మొదటి పాద స్వభావం వేరు చేయబడుతుంది. ఇక్కడే హస్తా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి అదృష్ట దైవం ఎవరు, పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి, శుభ భవిష్యత్తు ఏ విధంగా ఏర్పడుతుంది మొదలైన అంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలను పరిశీలన చేద్దాం. మొలల వ్యాధి నివారణకు అధోముఖ సునకాసం ఉపకరిస్తుంది. మొలల వ్యాధినే పైల్స్ వ్యాధిగా వ్యవహరిస్తారు. ఆర్మా మొలలుగా కూడా దీనిని చెబుతారు. ఇది మొండి మలబద్ధకం ఉన్నవారికి వస్తుంది. మల బహిష్కరణ సమయంలో రక్తం పడుతుంది. ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని వృత్తి, వ్యాపార ఉద్యోగాలు నిర్వహించే వారికి మొలల వ్యాధి వస్తుంది. దీని నివారణకు అధోముఖ సునకాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకొని 2 కాళ్లు మడవాలి. అరికాళ్లను దగ్గరగా పెట్టాలి. కుడి కాలును కుడి చేత్తో, ఎడమ కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి. 2 కాళ్లను ముఖం దగ్గరకు లాక్కోవాలి. ఈ ఆసనాన్ని నిత్య సాధన వల్ల పెద్ద ప్రేగులో ఉన్న సమస్య తొలగి మొలలు క్రమంగా కరిగిపోతాయి. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. అందుచేత మానవ జీవితంలో భోజనం అనేటువంటి విషయానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. కుటుంబ యజమాని తన పిల్లలు అందరూ కలిసి చక్కగా భోజనం చేసేటువంటి విధి విధానం వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి తత్వాన్ని మనకు ప్రసాదిస్తోంది. అయితే భోజన విషయంలో గమనించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికల్లో మీరు కనుక డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఆ డైనింగ్ టేబుల్కు కోణతత్వం ఉండేటట్టుగా ఉండటం చాలా మంచిది. అంటే చివర్లు గుండ్రంగా కనుక ఉన్నట్లయితే మీరు భుజించడం కన్నా ఇతరులు సరిగా తింటున్నారా లేదా అనేటువంటి విషయం పట్లనే ఆసక్తి కనబరచడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంటి ఇల్లాలు ఆగ్నేయ దిశలో గనక చక్కగా తూర్పు తిరిగి వంట చేసేటువంటి విధి విధానంలో ఆమె భోజనం వండేటువంటి సమయంలో దైవ చింతన తత్పరత కలిగినటువంటి విశేషాంశాలని మనసులో తలుచుకుంటూ గనక ఆ యొక్క ఆహార పదార్థాలను వండి దైవానికి నైవేద్యంగా పెట్టి ఇంటిల్లిపాదికి గనక వడ్డించినట్లయితే దైవ కృప చేత ఆ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా అత్యంత రుచికరంగా ఉండటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అనేటువంటి సూత్ర ప్రాతిపదికన కూడా ఇక్కడ ప్రతి గృహిణి కూడా గుర్తెరగాలి. భోజనం చేసే ముందు తప్పనిసరిగా ఇంటి యజమాని చేసేటువంటి ప్రతి ఒక్కరూ తమ కాళ్లను పరిశుభ్రంగా కడుక్కొని ముఖపక్షాలను చేసుకొని చేతులను కడుక్కొని ముమ్మార్లు పుక్కిలించి ఉమ్మేసి నేత్రాలను పరిశుభ్రంగా తుడుచుకొని తరువాతనే భోజనం చేయటానికి ఉపక్రమించాలి తప్ప హడావిడిగా చెప్పులు కలిగిన కాళ్లతోటి భోజనం చేసేటువంటి విధి విధానానికి స్వస్తి పలకటం మంచిది. ఎందుకంటే
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని శాస్త్రం. ఈ జంతుజాలం అంతా కూడాను అన్నం ద్వారానే ఉద్భవిస్తోంది. కాబట్టి సత్సంతాన సౌభాగ్య లక్షణం విరాజిల్లాలంటే అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి భోజనం చేయాలి తప్ప మరొక రీతిన భోజనం చేయరాదు. అసలు సిసలైన భోజన పద్ధతుల్లో ఇంటి యజమాని తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం ఆరోగ్యప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది. అలా కుదరని పక్షాన పడమర వైపు లేక దక్షిణం వైపు తిరిగి కూడా భోజనం చేయవచ్చు. ఉత్తరం ముఖం పెట్టి భోజనం చేయటం అంత సబబైనటువంటి పద్ధతి కాదు అని మనకు నిర్ణయ సింధులో చాలా చక్కగా భోజన విధి విధానం గురించి చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా భోజనాన్ని ఆరగించేటప్పుడు అన్ని పదార్థములు కూడాను ఆ యొక్క అరటి ఆకులో కానీ లేక వెండి విస్తరిలో కానీ ఉంచుకున్న పిదప ఆ అన్నానికి నమస్కారం చేసి వాసుదేవా 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 అని చెప్పేసి కానీ పరమాత్మను ధ్యానం చేసి కానీ భోజనం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ఆరోగ్యప్రదమైన జీవితానికి నాంది పలుకుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ భోజన ప్లేట్లను తొడపైన ఉంచుకొని భోజనం చేయటం నిషిద్ధం వాస్తుశాస్త్రరీత్యా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బెడ్రూమ్స్లోనూ మంచాలపైన కూర్చొని భోజనం చేస్తూ టీవీలు చూడటం శాస్త్రరీత్యా వాస్తుశాస్త్రరీత్యా కూడాను చాలా తప్పు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. భోజనం అనేటువంటిది ఒక అత్యంత అద్భుతవంతమైనటువంటి ప్రక్రియ. ఈ భోజనం కోసమే మానవుడు తాపత్రయపడతాడు. సంపాదన పట్ల చాలా జాగరూకత వహించి కృషి చేస్తూ ఉంటాడు. ఎవరు ఎన్ని విధాలుగా వ్యాపారాలు చేసినా లేక ఎన్ని రీతుల్లో ఏ విధంగా సంపాదించినా అదంతా కూడాను కేవలం తమ పొట్ట నింపుకోవటానికే. అందుచేత కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెతలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని చక్కగా మనస్ఫూర్తిగా శాంతితత్వంతో కోపం లేకుండా ప్రతి ఒక్క మెతుకులోనూ భగవంతుని చూస్తూ ఆరగించటమే మానవ జీవిత లక్ష్యం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానవుడు జీవించేది తిండి కోసం కాదు, కానీ ఆ తిండిని సంపాదించడానికి కృషి చేయటానికి కూడా పరమాత్మ యొక్క ఆశీస్సులు కావాలి. కాబట్టి ఆ పరమాత్మకు మనం విలువనివ్వాలి. అన్ని దానాల్లో కల్లా అన్నదానమే గొప్పది అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. దీని వెనకాల తగిన పరమార్థం కూడా అదే. అందుచేత భోజనం చేసేటప్పుడు హడావిడి పనికిరాదు. ఎన్ని పనులున్నప్పటికీ కూడా కాలానుగుణ్యంగా టైం ప్రకారం భోజనం చేసేటువంటి వ్యక్తి జీవితంలో అనారోగ్యములు అనేటువంటివి రానే రావు సుమా అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. దానికి తగ్గట్టుగానే మన పండుగలు పబ్బాల విషయంలో కూడాను ఉపవాస ప్రక్రియను కూడా విధించడం జరిగింది. ఉపవాసం ఎప్పుడు ఉండాలి, ఏ రీతిన ఉండాలి అనేటువంటి విశేషాంశాలు కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. వాటిని కూడా పాటిస్తూ నిత్యం కూడాను అన్నదాత సుఖీభవ అనేటువంటి తత్వంలో పరమేశ్వరుని ధ్యానం చేస్తూ భోజనం చేయాలి. భోజనం చేసిన తదుపరి తప్పనిసరిగా లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కలిగి ఉండటానికి తప్పనిసరిగా చేతులు, కాళ్ళు, ముఖము మరలా శుభ్రం చేసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. విస్తరాకుల్లో అరటి ఆకు భోజనం చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది.
కార్తీక మాసము మొదలైనటువంటి పర్వదినాల్లో పనస ఆకులో భోజనం చేయటం ఆరోగ్యప్రదమైన జీవితాన్ని ప్రసాదింపచేస్తుంది. విస్తరాకులో భోజనం సర్వే సర్వత్రా కూడా శుభదాయకమే. అది కుదరనటువంటి వారు వెండి కంచము అనేటువంటిది బంగారపు పువ్వు వేసినది ఆ కంచంలో భోజనం చేయటం ఇంటి యజమానికి చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి లక్షణాన్ని కలిగింపచేస్తుంది. ప్రస్తుత నాగరిక ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడాను స్టీలు సామాగ్రిని వాడుతున్నారు. అది వాడటం కూడాను కొంతవరకు శుభదాయకమే. కానీ నుంచొని భోజనం చేయటం, తిరుగుతూ భోజనం చేయటం, మాట్లాడుతూ భోజనం చేయటం ఇవన్నీ కూడా నిషిద్ధములు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించి తీరాలి. ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నుంచొని భోజనం చేయరాదు. చక్కగా భాష్యం పట్టు వేసుకొని చక్కగా కూర్చొని భోజనం చేయటమే సర్వే సర్వత్రా శుభదాయకం. పడమర దిశ వైపు తిరిగి కూర్చొని భోజనం చేసినట్లయితే కీర్తి ప్రతిష్టలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యం ఐశ్వర్యానికి తూర్పు దిశ ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుందని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ప్రతినిత్యం గృహంలో తాము వండిన వంటను పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పించి తదుపరే భోజనం గనక చేసినట్లయితే పరమాత్మ యొక్క ఆశీస్సులు పరమ పవిత్రవంతమైనటువంటి ప్రభావాన్ని ఈ మానవ జీవితానికి ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని మరిచిపోకూడదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. మొలల వ్యాధి నివారణకు అధోముఖ ద్విపాద సమాసనం కూడా ఉపయోగపడుతుంది. మొలల వ్యాధి నివారణకు ఆహార నియమాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువగా కూర్చొని పనిచేసే వారికి, టైలర్లు, డ్రైవర్లు, చేతి వృత్తులు నిర్వహించే వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అధిక బరువు కలవారికి కూడా మొలల వ్యాధి వస్తుంది. నూనె వంటలు, పిండి పదార్థాలు, తీపి పదార్థాల్ని అధికంగా తినటం వల్ల కూడా మొలలు ఏర్పడతాయి. ఈ వ్యాధి నివారణకు అధోముఖ ద్విపాద సమాసనం ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకొని ఎడమ కాలిని ఎడమ చేత్తో, కుడి కాలిని కుడి చేత్తో పట్టుకోవాలి. రెండు కాళ్లను, రెండు చేతుల్ని విస్తృతంగా చూపాలి. ఈ ఆసన సాధన వల్ల మొలల వ్యాధి క్రమంగా తగ్గుతుంది.